Now this is a continuation of the yesterday's class. This is question number 5 in third Roman. No, in second Roman. Second Roman lo question number 5 of page number 339. If A, B are any two events, then ask to prove that if for any two events, A, B, show that probability of A intersection B minus probability of A into probability of B is equal to probability of A complement into probability of B minus probability of A complement intersection B, and this is equal to PA into PB complement minus PA intersection B complement. దీన్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. Now we think about the solution of it. ఇప్పుడు చిన్న డయాగ్రామ్ వేసుకున్నాను. లెట్ మీ టేక్ దిస్ ఈజ్ ఏ అనుకుంటాను. ఇది ఏ. ఐ విల్ టేక్ దిస్ ఈజ్ బి అనుకుంటాను. ఇది బి అనుకుంటాను. ఓకే అనుకుంటే ఇప్పుడు ఇది శాంపుల్ స్పేస్ ఎస్. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇది ఏ అనుకున్నాం కదా, ఇది బి అనుకున్నాం కదా. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కావాలి నాకు. అంటే ఏకు బయట బికి లోపల, అంటే ఇదంతా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అని చెప్పవచ్చా. సో ఐ విల్ రైట్ దిస్ యాజ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటాను. ఓకే, సో దిస్ ఈజ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. అంటే ఏకు బయట ఉండాలి, బికి లోపల ఉండాలి. ఇప్పుడు ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే ఈ మొత్తం కదా, ఇదంతా కదా. దీని అంతా నేను ఏం రాస్తానంటే ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అని రాయన. ఏ ఈ వైట్ పార్ట్, యూనియన్ ఈ గీతల పార్ట్, రెండు కలిపితే ఏ యూనియన్ బి వచ్చేస్తుంది కదా. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు. ఎట్లా వచ్చింది? ఫ్రమ్ డయాగ్రామ్స్ వచ్చింది. అంతేకాకుండా ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 రాయచ్చా. ఈ వైట్ పార్ట్, లైన్స్ ఉండే పార్ట్ రెండు కూడా డిస్జాయింట్ ఉన్నాయి కదా, కాబట్టి వాటి ఇంటర్సెక్షన్ ఎంత అంటే నల్ సెట్. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బిని ఎలా రాసుకోవచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అని రాయవచ్చు. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ అవుతుంది కదా. దిస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ అవుతుంది. దాంట్లో మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది. మైనస్ పి ఆఫ్ ఏ మైనస్
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. దాన్ని అట్లా ఉంచండి, అవసరమైతే వాడదాం. నౌ లెట్ us కన్సిడర్ దిస్. ఏంటంటే LHS కన్సిడర్, ఇక్కడ రాసుకున్నాం. కన్సిడర్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మైనస్ PA ఇంటూ PB. ఇది మనం కన్సిడర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే ఇక్కడ సార్ అడిషన్ కింద రాసుకుందామా. వాట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ అంటే ఇక్కడ రాద్దాం. we know that probability of A union B is equal to P of A plus P of B minus P of A intersection B కదా ఫార్ములా. దీని నుంచి ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే ఏం రాయొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B is equal to ప్రాబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B అని రాయొచ్చు. అదే ఇక్కడ రాస్తాను. దేర్ఫోర్ ఇప్పుడు మనం కన్సిడర్ రాసాం కదా. కన్సిడర్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మైనస్ PA ఇంటూ PB. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్వశ్చన్ నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి తీసుకున్నాను. LHS అనుకోండి, సింపుల్ LHS. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ప్లస్లో ఇది రాస్తాను. ఇది ఎట్లా వచ్చింది, నెంబర్ 2 నుంచి వస్తుంది. దిస్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B మైనస్ PA ఇంటూ PB. మైనస్ PA ఇంటూ PB అని రాస్తాను. ఓకే, నా దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ రెండిట్లో నుంచి PB కామన్ తీస్తాను. ఈ రెండిట్లో నుంచి PA మైనస్ PA యూనియన్ B ఇక్కడ రాసుకుంటాను. దిస్ ఈజ్ PA మైనస్ P ఆఫ్ A యూనియన్ B అంటే ఏంలో ఈ టర్మ్ ఇక్కడ రాశాను, ఇది ఇక్కడ రాస్తున్నాను. ప్లస్ PB, ఇది ఒక టర్మ్ ఉంది కదా, PB మైనస్ PA ఇంటూ PB అని రాశాను. ఏం రాశాను, దీన్ని ఇటు రాశాను, దాన్ని ఇటు రాశాను, అంతే, ఇంకేం రాలేదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు PA మైనస్ P ఆఫ్ A యూనియన్ B ఎంత, ఇక్కడ చూడండి. PA మైనస్ P ఆఫ్ A యూనియన్ B ఎంత అంటే మైనస్ ఆఫ్ P ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B రాయచ్చా ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి. సో ఇక్కడ నుంచి ఇంతవరకు తీసుకుంటే దీనికి ఒక బ్రాకెట్ వేసుకున్నామా. నెక్స్ట్ స్టెప్ వేద్దామండి. ఒక బ్రాకెట్ వేసి ఇప్పుడు దిస్ ఈజ్ PA మైనస్ P ఆఫ్ A యూనియన్ B ప్లస్ ఇక్కడ నుంచి P ఆఫ్ B పడిదండి. P ఆఫ్ B కామన్ తీసుకుంటే 1 మైనస్ PA అవుతుంది అది. సో ఈ బ్రాకెట్ వేసిన దాని బదులు నేనేం రాస్తాను ఇప్పుడు, మైనస్ P ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B అని రాస్తాను. ప్లస్ దీన్ని అని రాస్తాను PB ఇంటూ P ఆఫ్ A కాంప్లిమెంట్ అని రాస్తాను. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ముందు రాస్తున్నాను, ఇది నెక్స్ట్ రాస్తున్నాను చూడండి. PB ఇంటూ PA కాంప్లిమెంట్ ఇంటూ PB రాయచ్చు. PA కాంప్లిమెంట్ ఇంటూ PB మైనస్ ఇది రాస్తున్నాను ఇప్పుడు P ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B. అదేగా మనకు రావాల్సిన సెకండ్ పార్ట్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడికి వచ్చాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి దీనికి వస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే, దీనికి ఇంకో డయాగ్రామ్ కావాల్సి వస్తుంది మళ్ళీ. సరే మీరు రాసి ఉండండి, ఈ లోపల నేను So let us further continue the proof of this statement. మనం ఏం చేసామంటే మళ్ళీ ఇంకో డయాగ్రామ్ వేసుకున్నాం. ఇది A అనుకున్నాం, ఇది B అనుకున్నాం. ఈ లైన్స్ ఉండేటువంటి పార్ట్ ఇన్సైడ్ A అవుట్ సైడ్ B కాబట్టి A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ రాయొచ్చు. A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. ఈ ప్లేన్ పార్ట్ ఏమో B అంటే మొత్తం కలిపితే A యూనియన్ B. A యూనియన్ B అనేటువంటిది A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ యూనియన్ B అంటే ఈ రెండింటిని యూనియన్ చేస్తే A యూనియన్ B వస్తుంది. ఆల్సో దీస్ టూ ఆర్ డిస్జాయింట్, దేర్ఫోర్ P ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ప్లస్ P ఆఫ్ B we can write. So P of B complement, if I bring it to left side, P of A and B minus P of B is equal to P of A intersection
B complement, keep it as equation 4. Now again we consider ఇక్కడ చూసుకున్నాం. Consider is the same. Consider P of A intersection B P of A intersection B minus PA into PB. First truth consider this one. This is equal to P of A intersection B, we can write it as PA plus PB minus P of A and B. This is PA plus PB minus P of A union B minus PA into PB. Now this is equal to P of A and B. I will write for these two one bracket, and from these two I will take PA common. So from those two, if I take common PA into 1 minus PB plus PB minus P of A union B. So this is equal to P of A into 1 minus PB is equal to P of B complement plus PB minus P of A and B. PB minus P of A and B is equal to minus P of minus వస్తుంది కదా దానికి మైనస్ P of A intersection B complement. Therefore this is equal to, we can write PA into P of B complement minus P of A intersection B complement, equation number 5. Hence equation 3 and 5 implies 3 లో LHS ఏముంది చూడండి, ఇదేగా ఉన్నది. 5 లో ఏముందంటే LHS మళ్ళీ ఇదేగా ఉన్నది. కాబట్టి 3, 5 నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A intersection B minus PA into PB is equal to probability of A complement into P of B minus probability of A complement intersection B, that is equal to probability of A into probability of B complement minus probability of A intersection B complement. ఇది మనం ప్రూవ్ చేస్తాం. hence proved. Okay. So ఇప్పుడు let us see this question. ABC are hitting a target. Their probabilities are 1/2, 2/3, 3/4 respectively. If all of them fire at the same target, find the probability of that. So all the three are firing at the same target means the result is independent, isn't it? Therefore ABC events are independent. A, B, C are independent events. ABs are independent events. Also from the question we take probability of A is 1/2. Probability of B is equal to 2/3 and probability of C is equal to 3/4. Like that it is given. First one is only one of them hits the target. Only one of them hits the target and a probability that only one of them hits the target. Hits the target is equal to ఏమవుతుందంటే ఒకరే హిట్ చేయాలి. ఏ హిట్ చేశాడు, బి మిస్ చేశాడు, సి మిస్ చేశాడు, ప్లస్ ఏ మిస్ చేశాడు, డాష్ అంటే మిస్సింగ్, బి హిట్ చేశాడు, సి
మిస్ చేసాడు ప్లస్ ప్రాబిలిటీ దట్ ఏ మిస్సింగ్, బి ఆల్సో మిస్సింగ్, సి ఓన్లీ హిట్స్. ఇది మనకు కావాల్సింది. ఇక్కడ ఏ ఓన్లీ హిట్టింగ్, ఇక్కడ బి ఓన్లీ హిట్టింగ్, ఇక్కడ సి ఓన్లీ హిట్టింగ్ అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి అవుతుందంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి డాష్ ఇంటూ పి ఆఫ్ సి డాష్ అవుతుంది ప్లస్ ఇక్కడ పి ఆఫ్ ఏ డాష్ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి డాష్ అవుతుంది ప్లస్ ఇక్కడ పి ఆఫ్ ఏ డాష్ ఇంటూ పి ఆఫ్ బి డాష్ ఇంటూ పి ఆఫ్ సి అవుతుంది. నా పి ఆఫ్ ఇక్కడే రాసుకున్నాం మనం. పి ఆఫ్ ఏ డాష్ ఎంత అంటే 1 మైనస్ 1/2, పి ఆఫ్ బి డాష్ ఎంత అంటే 1 మైనస్ 2/3, 1/3, పి ఆఫ్ సి డాష్ ఇది కూడా ఉంది 1 మైనస్ 3/4 ఇస్ 1/4. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. పిఏ అంటే 1/2 ఇంటూ బి డాష్ 1/3 ఇంటూ సి డాష్ 1/4 ప్లస్ ఏ డాష్ 1/2 ఇంటూ బి 2/3 ఇంటూ సి డాష్ 1/4 ప్లస్ ఏ డాష్ 1/2 ఇంటూ బి డాష్ 1/3 ఇంటూ సి 3/4. So this is equal to, on simplification, denominator is 2 3 6, 6 4 24, denominator common denominator 24 వచ్చింది, పైన 1 ప్లస్ 2 ప్లస్ 3 వచ్చింది అంటే 6/24 is equal to 1/4. ఇది ఫస్ట్. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్స్, కనీసం ఒక్కరైనా హిట్ చేయాలి అంటున్నారు. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంటే అర్థం ఏంటి? ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్. కనీసం ఒక్కరైనా ఆ టార్గెట్ హిట్ చేయాలంటే 1 మైనస్ ముగ్గురు మిస్ చేయడం అని, అంతేనా? పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఇంటర్సెక్షన్ సి డాష్. ముగ్గురు మిస్ చేస్తే 1లోంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా హిట్ చేసేది వస్తుంది. అంటే 1 మైనస్ పిఏ డాష్ ఇంటూ పిబి డాష్ ఇంటూ పిసి డాష్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పిఏ డాష్ అంటే 1/2 ఇంటూ 1/3 into 1/4 is equal to 1 minus 1/24 is equal to 23/24. సో కనీసం ఒక్కరైనా హిట్ చేసే ప్రాబబిలిటీ ఎంత అంటే 23/24. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకే, వెయిట్ సార్. నా ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ క్వశ్చన్లో ఒక కాలేజీలో 25% ఆఫ్ బాయ్స్ అండ్ 10% ఆఫ్ గర్ల్స్ ఆర్ స్టడీయింగ్ మ్యాథ్స్ చదివేవాళ్ళు ఎవరు అంటే బాయ్స్ అయినప్పుడు 25%, గర్ల్స్ అయినప్పుడు 10% అంటున్నారు. బాయ్ అయితే మ్యాథ్స్ చదివేవాళ్ళు 25%, గర్ల్ అయితే మ్యాథ్స్ చదివేవాళ్ళు 10% అని. ది గర్ల్స్ కన్స్టిట్యూట్ ఆఫ్ 60% ఆఫ్ ద స్టూడెంట్ స్ట్రెంగ్త్. అంటే గర్ల్స్ ఉన్న వాళ్ళలో 60% ఉన్నారండి. మొత్తం స్ట్రెంగ్త్లో 60% గర్ల్స్ ఉన్నారు. 60% గర్ల్స్ ఉన్నారంటే రిమైనింగ్ 40% బాయ్స్ ఉంటారని అర్థం. అలా ఉన్న చోట ఇఫ్ ఏ స్టూడెంట్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్, ఒక స్టూడెంట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే అండ్ ఈజ్ ఫౌండ్ టు స్టడీయింగ్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ అవుతున్నట్టుగా తెలిసింది. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ ఈజ్ ఎ గర్ల్. సో ఆ స్టూడెంట్ గర్ల్ అయ్యేటువంటి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే బి అంటే బాయ్ అనుకున్నాం, జి అంటే గర్ల్ అనుకున్నాం, ఎం అంటే మ్యాథ్స్ అనుకున్నాం. ఇప్పుడు
ప్రాబబిలిటీ దట్ దేర్ ఈస్ ఏ గర్ల్ అయ్యే అవకాశం ఎంత అంటే 60% స్టూడెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈస్ గర్ల్స్ అన్నారు కాబట్టి 60/100. ఒక స్టూడెంట్ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేస్తే గర్ల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అంటే 60/100. ప్రాబబిలిటీ ఆఫ్ బాయ్ అయ్యేటువంటి అవకాశం ఎంత అంటే రిమైనింగ్ బాయ్స్ కాబట్టి 40/100 వస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6/10 రాసుకుందాం, దీన్ని 4/10 రాసుకుందాం, అలా ఉంచుదాం, బై 10 ఉంచుతాం. ఓకే, కట్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈక్వల్ 3/4 రాసుకోవచ్చు, దీన్ని 2/5 కూడా రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉండి 25% ఆఫ్ బాయ్స్ అని తెలిసినప్పుడు మ్యాథ్స్ అది వాళ్ళు ఎంతమంది అంటే 25% కదా వాళ్ళు ఇచ్చినది. కాబట్టి ప్రాబబిలిటీ దట్ మనకేం తెలిసిపోయింది, బాయ్ అని తెలిసిపోయింది. అప్పుడు మ్యాథ్స్ చదివేవాళ్ళు ఎంతమంది, మ్యాథ్స్ ఎం ఇది. సో బాయ్ అయినప్పుడు మ్యాథ్స్ ఎంతమంది అంటే 25%. నెక్స్ట్ ఏమంటున్నారు, గర్ల్ అయినప్పుడు 10% ఆఫ్ గర్ల్స్ అని తెలిసినప్పుడు మ్యాథ్స్ వాళ్ళు ఎంతమంది అంటే 10%. ఇక్కడ మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10/100. సో దిస్ ఈక్వల్ టు 1/4 రాసుకోవచ్చు, దీన్ని 1/10 రాసుకోవచ్చు. మనకి ఇచ్చిన డేటా ఇది. గర్ల్స్ ఎంతమంది ప్రాబిలిటీ 60/100, బాయ్స్ ప్రాబిలిటీ 40/100 కట్ చేసుకున్నాం. బాయ్ అయినప్పుడు మ్యాథ్స్ ఎంతమంది 25%, 25/100. గర్ల్ అని తెలిసినప్పుడు మ్యాథ్స్ ఎంతమంది 1/10. ఈ మాదిరిగా ఉంది. అయితే ఏమడిగారు, ఏ స్టూడెంట్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఈజ్ ఫౌండ్ టు బి మ్యాథ్స్ అని తెలిసిందట. ఏం తెలిసింది, మ్యాథ్స్ స్టూడెంట్ అని తెలిసింది. అయితే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ ఈజ్ ఎ గర్ల్. మ్యాథ్స్ అని తెలిసినప్పుడు గర్ల్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత, P/G/M ఎంత అని అడిగారు. అది మన అడిగినటువంటి క్వశ్చన్. P/G/M ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే P/G/M from the definition P/M P/G/M రాసుకున్నాం ఫస్ట్. P/G/M ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి మనకు, P/G ఇంటర్సెక్షన్ M డివైడెడ్ బై P/M. P/A/B అంటే A ఇంటర్సెక్షన్ B బై P/B అంటాం కదా, అలా G ఇంటర్సెక్షన్ M బై P/M ఇది కావాలి మనకు. Now this is equal to P/G intersection M అంటే ఫస్ట్ గర్ల్ అయి ఉండాలి, ప్రాబబిలిటీ ఆఫ్ G ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ M బై G డివైడెడ్ బై P/M. M ఎక్కడి నుంచి వస్తారు మనకు, ప్రాబబిలిటీ ఆఫ్ M ఎక్కడి నుంచి వస్తారు, గర్ల్ ఇంటర్సెక్షన్ మ్యాథ్స్. గర్ల్స్ చదివేవాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్స్ చదివేవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా బాయ్స్ అయ్యి ఉండి మ్యాథ్స్ చదివేవాళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి మనకు మ్యాథ్స్ వస్తుంది, ఇంతకంటే రాదు. కాబట్టి దిస్ ఈక్వల్ టు P/G ఇంటూ P/M బై G డివైడెడ్ బై P/G ఇంటర్సెక్షన్ ఏమంటే P/G ఇంటూ P/M బై G ప్లస్ P/B ఇంటూ బాయ్ అయి ఉండాలి, బాయ్ మ్యాథ్స్ అవుతూ ఉండాలి. అది గర్ల్స్ నుంచి మ్యాథ్స్ వస్తారు, బాయ్స్ నుంచి మ్యాథ్స్ వస్తారు. అంతకంటే ఎట్లా వస్తారు మ్యాథ్స్. P/M అంటే ఏంటి, P/M అంటే మ్యాథ్స్ చదివేవాళ్ళు. మ్యాథ్స్ చదివేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, బాయ్స్లోంచైనా వస్తారు, గర్ల్స్ నుంచి వస్తారు, అవునా. కాబట్టి గర్ల్స్లో నుంచి వచ్చి మ్యాథ్స్ చదివేవాళ్ళు G ఇంటర్సెక్షన్ M ప్లస్ బాయ్స్లోంచి మ్యాథ్స్ B ఇంటర్సెక్షన్ M అని రాసాం. దీనికి మల్టిప్లికేట్ చేయడం అప్లై చేసాం. ఇప్పుడు వాల్యూస్ పెడదాం. P/G అంటే ఎంత ఉంది మనకి, P/G 3/5 ఉంది. 3/5 ఇంటూ P/M బై G ఎంత ఉంది, M బై G ఇక్కడ ఉంది 1/10 divided by 3/5 into 1/10 plus P/B అంటే 2/5 into M by B అంటే 1/10, 1/B అంటే 1/4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బై 50 ఇక్కడ ఉంది బై, ఓకే. సో ఇదంతా వచ్చి మనకు 3/50 వచ్చింది. ఇదంతా వచ్చింది 3/50 ప్లస్ 2/20 వచ్చింది. 2/20 అంటే 1/10. ఇక్కడ ఒకటే క్యాన్సిలేషన్ ఉంది కదా, సరే.
కొట్టేద్దాంలేండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కొట్టేస్తామా, నెక్స్ట్ స్టెప్ కొడదాంలేండి. ఎల్సిఎం ఎంత ఇప్పుడు దీనికి 3/50 డివైడెడ్ బై 100 కదా. ఎల్సిఎం బై 100 అంటే ఎంత వస్తుంది, 52 అంటే 6 వస్తుంది, ప్లస్ 25 అంటే 10 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 52 100 కొడితే ఇటు పైకి పోతుంది. 3 × 2 డివైడెడ్ బై 16, 2 8 3/8 ఇస్ ద ఆన్సర్. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఎంత అంటే 3/8 అనమాట. Now look into the last question in this exercise. So a person is known to speak truth 2 out of 3 times. A person is known to speak truth అంటే అతను నిజం చెప్పడం అనేటువంటిది 3 సార్లలో 2 సార్లు నిజం చెప్తాడు అనమాట. 3 సార్లు మాట్లాడితే 2 సార్లు నిజం చెప్తాడు. అంటే నిజం చెప్పేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 2 out of 3, 2/3. నిజం చెప్పకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 1 - 2/3, దట్ ఈస్ 1/3 అని ఇచ్చారు ఇక్కడ. హీ థ్రోస్ ఎ డై, ఇతను ఏం చేసాడు, ఒక డై వేసాడు. అండ్ రిపోర్ట్స్ దట్ ఇట్ ఈస్ 1. ఒక డై వేసి అతను ఏం చెప్పాడు, అది 1 పడింది అని చెప్తున్నాడు. అండ్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 1. ఇది నిజంగా 1 పడేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ స్పీకింగ్ ట్రూత్ ఆర్ రిపోర్టింగ్ ట్రూత్, ఈవెంట్ ఆఫ్ రిపోర్టింగ్ ట్రూత్, ఈవెంట్ ఆఫ్ రిపోర్టింగ్ ట్రూత్ అంటే నిజం పలికాడు అని. True. T bar is equal to event of not reporting true. Next, E is the probability of reporting 1. Probability of E is equal to event of reporting 1. Probability of P is equal to event of reporting 1 అని రిపోర్ట్ చేశాడు అనమాట. ఈవెంట్ ఆఫ్ రిపోర్టింగ్ 1. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ట్రూ ఎంత. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ట్రూ రిపోర్టింగ్ ట్రూత్. అతను నిజం ఎప్పుడు మాట్లాడు 2/3. పి ఆఫ్ టీ బార్ అంటే నిజం పలకడే. 1 - P of t ఈజ్ ఈక్వల్ టు 1 - 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇంకా తర్వాత ఈవెంట్ ఆఫ్ రిపోర్టింగ్ 1 అనేటువంటిది మనం కనుక్కోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ మనని యాక్చువల్గా ఏమని అడిగారంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 1. నిజంగా 1 పడే ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, యాక్చువల్గా అది 1 పడేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే అతను ఏమైండాలి, 1 పడిండాలి. ఆ సందర్భంలో అతను ఏం చెప్పిండాలి, నిజమే చెప్పిండాలి. దాని ప్రాబిలిటీ ఎంత. ఇప్పుడు మనం P of E క్యాలిక్యులేట్ చేద్దాం. P of E ఏమిటి అంటే P of E ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ రిపోర్టింగ్ 1. ఏ సందర్భాల్లో మనకు వస్తుంది, అతను నిజం చెప్పాడు E అని రిపోర్ట్ చేశాడు, ప్లస్ రెండోది ఏంటి, అతను అబద్ధం చెప్పాడు, T బార్ కదా, అబద్ధం చెప్పాడు అండ్ రిపోర్ట్ చేయడం ఏమని రిపోర్ట్ చేశాడు, E అని రిపోర్ట్ చేశాడు. ఓకే, ఈ మాదిరిగా ఉన్నప్పుడు మనకు మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దామంటే యాక్చువల్గా ప్రాబబిలిటీ ఆఫ్ అతను నిజం చెప్తున్నాడు
అక్కడ ఏం పడింది 1 అని రిపోర్ట్ చేశాడు. దాని ప్రాబిలిటీ ఎంత? పి ఆఫ్ ఈ/టీ. ఈ/టీ అంటే నిజం చెప్తున్నాడు, 1 అని రిపోర్ట్ చేశాడు. యాక్చువల్గా 1లో ఎన్ని ఉంటాయి? 6. ఒక డై వేసినప్పుడు ఒకటే ఉంటుంది, కాబట్టి దాని ప్రాబిలిటీ ఎంత? 1/6 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అతను? ఫాల్స్ రిపోర్ట్ చేస్తున్నాడు, కానీ చెప్పడం మాత్రం 1 అనే చెప్పాడు. దీని ప్రాబిలిటీ ఎంత అంటే 5/6. అంటే ఏంటి? 2, 3, 4, 5, 6 ఏది పడినా అతను 1 అనే చెప్తాడు. అర్థమైందా? నిజము పలికిన సందర్భంలో 1 వచ్చి రిపోర్ట్ చేసేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 1/6. నిజం చెప్పనటువంటి సందర్భంలో 1 అని చెప్పేది ఎంత అంటే 5/6. ఇది అయితే ఇప్పుడు మనకేం కావాలి? యాక్చువల్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్, అతను చెప్పడం ఏం చెప్పాడు? ఈ అని చెప్పేశాడు, కానీ అది యాక్చువల్గా అయి ఉండాలంటే టీ అయి ఉండాలి. T/E = ఎంత అని మనల్ని అడుగుతున్నారు. =? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ యాక్చువల్లీ 6, యాక్చువల్లీ 1. యాక్చువల్లీ 1 ఎంత అంటే అతను చెప్పడమేమో చెప్పేశాడు, కానీ యాక్చువల్గా అయి ఉండాలంటే T/E ఎంత అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి P ఆఫ్ T ఇంటర్సెక్షన్ G క్యాలిక్యులేట్ చేద్దాం. P ఆఫ్ T ఇంటర్సెక్షన్ అంటే P ఆఫ్ T ఇంటూ P ఆఫ్ E/T ప్లస్ ఇక్కడ ఇదేంటిది P ఆఫ్ T బార్ ఇంటూ P ఆఫ్ E/T బార్. ఈ రెండు సందర్భాల్లో అతను ఏం చెప్తాడు? 1 అని రిపోర్ట్ చేస్తుంటాడు. అంటే నిజముగా పడింది, నిజమే పలికాడు. నిజం పడలేదు, అబద్ధం పలికాడు. ఈ రెండు సందర్భాల్లో చెప్పాడు అనమాట. సో P ఆఫ్ T అంటే ఎంత? 2/3 ఇంటూ E/T అంటే ఎంత? మనకు E/T 1/6 ప్లస్ P ఆఫ్ T బార్. P ఆఫ్ T బార్ అంటే ఎంత? 1/3 ఇంటూ 5/6. ఈ మాదిరిగా వస్తుంది మనకు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఇది 7/18 వచ్చింది. ఇది P ఆఫ్ E. సో మనకు కావాల్సినటువంటిది దేర్ఫోర్ P ఆఫ్ T/E. P ఆఫ్ T/E ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ T ఇంటర్సెక్షన్ E డివైడెడ్ బై P ఆఫ్ E. P ఆఫ్ T ఇంటర్సెక్షన్ E అంటే P ఆఫ్ T ఇంటూ P ఆఫ్ E/T డివైడెడ్ బై P ఆఫ్ E. సో దిస్ ఈక్వల్ టు P ఆఫ్ T, ఇక్కడ రాసాం కదా, 2/3 ఇంటూ 1/6 డివైడెడ్ బై 7/18. 18 ఇది క్యాన్సల్ పోతే 2/7 ఇస్ ద ఆన్సర్. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఎంత అంటే 2/7 అనమాట. This is the end of the probability chapter.